రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినప్పుడు పౌలు భక్తుడు యవ్వనస్తుడుగా ఉన్నటువంటి తిమోతికి రాస్తున్నాడు. అయితే విశ్వాసిగా ఉన్న ప్రతి యవ్వనస్తుడు కూడా ఈ వాక్య ధ్యానాన్ని అనుసరించి నడుచుకోవలసిందే. నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరింపనీయకూడదు. అంటే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు అనేటువంటి వాక్యము మనకు బోధిస్తూ ఉండగా దానిని మనము మార్చుకోగలిగేటువంటి సహాయము వాక్యం ద్వారానే దేవుడు మరలా మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను మాదిరిగా ఉండాలి. ఇవన్నీ కూడా విశ్వాసులకు తగినటువంటివి. లోకంలో యవ్వనస్తులు వేరు, దేవుణ్ణి అంగీకరించి అనుసరించినటువంటి యవ్వనస్తులు విశ్వాసులుగా వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క నేపథ్యం కానీ ఆ విశ్వాసులుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆ ప్రవర్తన వేరుగానే ఉండాలి తప్పనిసరిగా అని వాక్యం ద్వారా పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనము కూడా అదే రీతిగా ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. సాధారణంగా యవ్వనంలో దూకుడుగా ఉంటారు, మాట దురుసుగా ఉంటుంది, ఎవరి మాట వినరు, ఎవరిని లెక్క చేయరు, అంతా మాకు తెలుసు అన్నట్లు, మేము ఏదైనా చేయగలము అన్నట్లుగా కొంచెం అహంకారము గర్వము, వారి యొక్క స్వంత శక్తి మీద వారికి సామర్థ్యం మీద నమ్మకము అధికంగా యవ్వనస్తులకు ఉంటుంది. అదే వారిని తొట్టిల్లా చేస్తుంది. బలం ఇచ్చేవాడెవరు, శక్తి ఇచ్చేవాడెవరు, జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు, ఏదైనా విజయం ఇచ్చేటువంటి సామర్థ్యం ఇచ్చేటువంటి వాడెవరు? దేవుడే కదా. నీకు చదువులో జ్ఞానం ఇచ్చినా కానీ లేక ఆటపాటల్లో మరి ఏదో ఒక రంగంలో నీకు ఆ సామర్థ్యం ఇచ్చేటువంటి వాడు దేవుడే. ఆయనకు ఎల్లప్పుడూ లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు తొట్టిల్లవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండని ప్రతి యవ్వనస్తులు కూడా తప్పక తొట్టిల్లుతారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవ్వనస్తులను దేవుని వాక్యం అనేది కాపాడుతూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క మాట, వారి ప్రవర్తన, వారి ప్రేమ, వారి విశ్వాసము, ముఖ్యంగా వారి యొక్క పవిత్రత అనేది వారు కాపాడుకుంటూనే ఉంటారు. ఎప్పుడైతే పవిత్రతను కాపాడుకుంటూనే ఉన్నారో దేవుడు వారిని అత్యధికంగా హెచ్చిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి మరి యవ్వనస్తులారా, ముఖ్యంగా దేవుడు యొక్క మాటను వాక్కును బట్టి మీరు నడుచుకున్నట్లయితే ఎవ్వరూ మిమ్మల్ని తృణీకరించరు, అందరూ మిమ్మల్ని అంగీకరిస్తారు. ఆ పిల్లవాడు లేక ఆ కుమార్తె చాలా చక్కనిది, యవ్వనంలో కూడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా చక్కగా అందరినీ గౌరవిస్తుంది, పెద్దలంటే గౌరవము, చక్కగా మర్యాద తెలిసినది, చక్కగా మాటలాడుతుంది, అందరినీ పలకరిస్తుంది, దేవుని ప్రేమ కనపరుస్తున్నాడు అని నిన్ను గూర్చి మరి గనక ఇతరులు చెప్పుకుంటే నీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు. అంతేగాని ఆ వ్యక్తి ఈమె ఇట్లాగా అట్లాగా అని ఎవరైనా చెప్తే తల్లిదండ్రులకు ఎంత బాధ, మరి పరలోకపు తండ్రి కూడా అంతే దుఃఖిస్తాడు. కాబట్టి మన భూలోకపు తల్లిదండ్రులు అలాగే మన పరలోకపు తండ్రి కూడా సంతోషించే విధముగా మన యొక్క ప్రవర్తనను మార్చుకుందాం. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనము ఒప్పుకున్నట్లయితే వీటన్నిటి నుంచి తప్పించుకొని ఇట్లాగా మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో మనము భద్రపరచబడతాము. కాబట్టి ఎలాంటి శక్తి దేవుడి నుంచి మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయనకు మాత్రమే మనల్ని మనం అప్పగించుకొని ముందుకు సాగిపోదాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, అన్నిటిలోనూ మాకు సామర్థ్యం అనుగ్రహించేటువంటి గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అత్యద్భుతమైనటువంటి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవునయ్యా, మరి ముఖ్యంగా యవనస్తులు ఏ రీతిగా ఉండాలి అనే దాన్ని తెలియపరిచి ఉన్నావు. అవునయ్యా, మరి నేటి యొక్క లోకంలో ఉన్నట్టుగా కాకుండా
నిన్ను ఎరిగినటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరూ కూడా మరి నాయన చిన్నతనం నుంచే, అందుకే బాల్యదినం నుంచే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నప్పుడు అత్యద్భుతంగా నీ యొక్క భద్రత జీవితకాలము కాపాడబడుతుంది. కాబట్టి యవ్వన కాలంలో ఏ బిడ్డ తొట్రెళ్ళకుండా మరి ఇదిగో ఈ యొక్క విషయాలలో, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, నాయన పవిత్రతలోను నాయన మాదిరికరంగా విశ్వాసులకు తగినట్లుగా నీ బిడ్డలుగా ఉండేటట్లు దీవించి ఆశీర్వదించండి. అట్లాగే నూతనమైనటువంటి మనశ్శాక్షిని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి నాయన. మరి కోపంగా దురుసుగా మాట్లాడటం కానీ, ఇతరులను కించపరుచుతూ మాట్లాడటం కానీ, నాయన ఇతరులను హేళన చేస్తూ మాట్లాడటం కానీ, నాయన పెద్దలను అగౌరవ పరచటం కానీ, వీటన్నిటినీ కూడా తొలగించి వేసి నాయన నీ యందు భయభక్తులు, పెద్దల యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదంతో అహంకారంను తొలగించుకొని నాయన వినయముతోనూ విధేయతతోనూ నాయన అణకువతోనూ ఇదిగో నీ ఎదుట దీన మనస్సు కలిగి వర్ధిల్లేటట్లు ప్రతి ఒక్కరిని యవ్వనస్తులను ముఖ్యంగా నీ యొక్క ఆత్మశక్తితో నింపి నడిపించవలసిందిగా, అదే విధముగా తండ్రి నీ యొక్క జ్ఞానాత్మను కృమ్మరింపజేసి వారి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా మార్చి నీవే ప్రభువా నీ కోసం వారిని నిలవబెట్టుకోవలసిందిగా ప్రతి యవ్వనస్తుడి గురించి ప్రార్థిస్తుండగా కృప చూపించి నడిపించండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామం పేరిట ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.